అయ్యగార్ల పరిస్థితి కూడా అలాగే అబ్బో ఉంది. చెప్పొద్దండి అయ్యగారులది అయితే పాపం. ఆ, తన అయ్యగారు ఉంటాడు, తన బిడ్డకి అల్లుడు మాత్రం అయ్యగారు. మళ్ళీ తన కొడుకు ఉంటాడు, తన కొడుకు అయ్యగారు అయితే పర్వాలేదు, పురోహితుడు అయితే పర్వాలేదు, అల్లుడు మాత్రం వద్దు. అట్లా ఉంది పరిస్థితి. అంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మనం ఇట్లా ఆలోచిస్తూ పోతే ఇప్పుడు ఒక అయ్యగారు అన్నప్పుడు మనకు ప్రతి ఒక్కరికి అవసరమైన మనిషే yes. కదా, మంచికి అవసరమే, చెడుకి అవసరమే. మరి అలాంటి వ్యక్తే మనకు వద్దనుకుంటే మన ఫ్యూచర్ ఏంటి మరి? నమో గణేశాయ. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ LPDO నుంచి. ముఖ్యంగా రానున్న పండుగ, రానున్న కాలమానిక ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మీతో కాసేపు కార్యక్రమంలో కాసేపు మనము ఈరోజు వనజ గారితో ముచ్చటిద్దాం. ఉగాది యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్తే వనజ గారు. నమస్తే అండి, జయ శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ అండి. ముఖ్యంగా మీ గురించి తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా వెల్కమ్ టు LPDO అండి. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు, స్థానిక ఉత్పత్తులు, మళ్ళీ స్థానికంగా ఉన్న వాళ్ళని పరిచయం చేయడమే LPDO వేదికగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు అండి. సంతోషం. దాంట్లో భాగంగా ఏంటంటే మీతో కాసేపు కార్యక్రమంలో ఏంటంటే ముఖ్యమైన వాళ్ళను, విలువైన వాళ్ళను, సమాజంలో మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళను పరిచయం చేయడంలో భాగంగా ఈరోజు ఉగాదికి మిమ్మల్ని గెస్ట్ గా రమ్మడం జరిగింది. చాలా సంతోషం. సో ముఖ్యంగా ఏంటంటే మీ గురించి మా వ్యూవర్స్ కి కాసేపు, అంటే మీరు ఆల్రెడీ సంతోష్ నగర్ ఈ ఏరియాలో మీరు పరిచయం అక్కర్లేదు మీ గురించి, కానీ కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళకి తెలిపే ప్రయత్నం మీ గురించి కాసేపు చెప్పండి. జై శ్రీమన్నారాయణ. నేను బ్రహ్మణి మ్యాట్రిమోని నడుపుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. బ్రహ్మణి మ్యాట్రిమోని అని, వనజ గారు అని, గౌతమి అని కూడా చాలా మందికి సుపరిచితమే. ఓకే. నేను గత 25 ఏళ్ళుగా మ్యాట్రిమోని నడుపుతూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరం విశ్వవసు ఉగాది కొత్త సంవత్సరం, విశ్వవసు సంవత్సరం నాకు ఇంత మంచి అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మీరు ఇలా మాలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నందుకు మీకు LPDO మీకు చాలా కృతజ్ఞతలు. ఈ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది మనకు చాలా సంతోషాలను, ఆనందాలను తెచ్చిపెడుతుంది. విశ్వవసు అంటే ఒక నమ్మకము అనేది సంవత్సరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. విశ్వవసు అంటే విశ్వానికి సంబంధించింది, విశ్వం అంటే నమ్మకమైనదిగా ఉంటుంది. ఈ విశ్వవసు సంవత్సరంలో నేను అందరికీ, మన ప్రజలందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ ఉగాది సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే మీ గురించి నాకు డాలర్ పంతులు గారు చెప్పడం జరిగిందండి. మీరు ఒక అంటే మ్యాట్రిమోని అనే కాదు, మీరు ఒక సంఘ సంస్కర్త అని కూడా చెప్పారు. మామూలుగా సేవా కార్యక్రమాలలో వాటిలలో మీరు బాగా పార్టిసిపేట్ చేస్తూ చైతన్యపరుస్తుంటారు ఆ మహిళలు అనేసి ముఖ్యంగా మీరు చెప్పడం జరిగింది, మీ గురించి చెప్పడం జరిగింది. సో డాలర్ పంతులు గారి త్రూ మీరు నాకు పరిచయం. సో ముఖ్యంగా ఏంటంటే ఉగాది అంటే మ్యాక్సిమం ఏంటంటే న్యూ ఇయర్ అనగానే ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి అంట, మనమేమో ఉగాది నుంచి మొదలు. సో యాక్చువల్లీ మన నాగరికత అంతా కూడా మన ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు అన్నట్టుగా ఈ కాలం రానున్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలనేసి LPDO ద్వారా కూడా నేను మీ భరత్ సంఘం మనసా వాచా కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మీరు మ్యాట్రిమోని అని అన్నారు కాబట్టి మేడం, అంటే నాకు దాదాపు కొద్ది సంవత్సరాలుగా అంటే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ఈ మధ్య కాలంలో లేట్ మ్యారేజెస్ బాగా అవుతున్నాయి. అవునండి. అంటే ఈ విషయాన్ని, ఎందుకంటే మీరు మ్యాట్రిమోని అన్నారు కాబట్టి నాకు సడన్ గా గుర్తొచ్చి నేను మిమ్మల్ని ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. లేట్ మ్యారేజెస్ బాగా అవుతున్నాయండి. సో మేము దాదాపు ఒక 5-6 years నుంచి బాగా స్టడీ చేసాం ఎందుకు ఇలా అవుతుంది లేట్ మ్యారేజ్ అనేసి. అంటే ఒక మన యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా తగ్గిపోతుంది. ఒకప్పుడు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికే వాళ్ళు అనేవాళ్ళు, నిండు 100 ఏళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యం బాగుంటే చాలన్న కాలానికి వచ్చాము. 60-65 అనగానే చాలా చాలా పెద్ద మనిషిగా భావిస్తున్నాం. అలాంటి కాలంలో, అలాంటి పరిస్థితులలో ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అనేసి 35-40 ఏళ్ళకి మ్యారేజ్ అవుతుంది. సో ఒక భారతదేశ పౌరుడిగా నాకు అనిపించింది మీకు చెప్తున్నాను, మీరేమన్నా సలహా ఇస్తారా అనే దానిపైన నేను ఈ ప్రశ్న మిమ్మల్ని లేవదీస్తున్నానండి. అవునండి. సో ప్రస్తుతానికి దీన్ని నివారించాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన మీ దగ్గర ఏమైనా సలహా సూచన ఇవ్వగలరా? ఉందండి. నేను కూడా అసలు ఈ విషయం అయ్యే బాగా విపరీతంగా ఆలోచిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు 100 ఏళ్ళు ఉండి వాళ్ళు అప్పుడు మన తాతల తరంలో కానీ, తండ్రుల తరంలో కానీ 21, 24, 25 ఏళ్ల వరకు అబ్బాయికి అమ్మాయికి 18 ఏళ్లలో పెళ్లిళ్ళు చేశారు.
ఓకే. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే పిల్లలు చదువు, జాబ్ అని, ప్రొఫెషనల్ నేను సెటిల్ అవ్వాలని 40 ఏళ్ళు చేస్తున్నారు. తీరా 40 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు నా దగ్గర వందల ప్రొఫైల్లు ఉంటాయి. 30 ఏళ్ళు 40 ఏళ్ల పిల్లలవి. వాళ్ళ తీరా అయ్యేసరికి ఏమవుతుందో ఉన్న జుట్టు ఊడిపోయి బట్టతాలు వచ్చేస్తుంది. కొంచెం బొద్దుగా అయిపోయేసరికి ఆడపిల్లలు ఎవరు నచ్చట్లేదు. ఇట్లా వీళ్ళు సెటిల్మెంట్ అనుకుంటూ కాలాన్ని గడుపుతూ చాలా వృధా చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా ఇప్పుడు మన వెనక వాళ్ళు నిండు 100 ఏళ్ళు అన్నది పోయి ఇప్పుడు 50 ఏళ్ళకు కూడా పరిమితంగా లేకుండా పోయింది. మనం తినే తిండి అనుకోండి, మనం ఉన్న వాతావరణాన్ని బట్టి కాలుష్యము అంతా కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచే థైరాయిడ్లు అంటారు, షుగర్లు అంటారు, అడ్డమైన రోగాలన్నీ ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మా అమ్మాయి సెటిల్ అవ్వాలి, మా అబ్బాయి సెటిల్ అవ్వాలి. ఎప్పుడు సెటిల్ అవుతారు వాళ్ళు సెటిల్ అయ్యేసరికి 30-40 ఏళ్ళు వస్తున్నాయి. వచ్చేసరికి ఏమైంది, సగం జీవితం అయిపోయిందా? వాళ్ళు అప్పుడు పెళ్లి చేసుకుని ఎప్పుడు పిల్లల్ని అంటారు. వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా ఇప్పుడు డాక్టర్లు కూడా మనకి ఏం చెప్తున్నారు, ఆడపిల్లలకి 30 ఏళ్ళు దాటితే పిల్లలు గారండి అని చెప్తున్నారు. అయినా కూడా మనం లెక్క చేయకుండా ఆడపిల్లల్ని 30 ఏళ్ళు పెంచి ఏమంటే మా అమ్మాయి సెటిల్ అవ్వాలండి, మా అబ్బాయి సెటిల్ అవ్వాలి, ఇదే ఆలోచిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత సెటిల్ కాలేరండి. కాబట్టి తల్లిదండ్రులు ఈ నూతన సంవత్సరం సందర్భంగా అయినా కానీ కొంతమంది తల్లిదండ్రులు మనం చెప్తే చాలా మంది చెప్తున్నారు, తల్లిదండ్రులు ఒక దృష్టితో ఆలోచించాలి. సరైన సమయంలో పిల్లలకి పెళ్లిళ్ళు చేసి, ఆడపిల్లలకు కనీసం 23-24 ఏళ్ళకి, అబ్బాయికి 26-28 లోపల పెళ్లిళ్ళు చేసి వాళ్ళ జీవితానికి సెటిల్మెంట్ అనేది ఎట్లాగో జరుగుతుందండి. ఎందుకు పెళ్లి చేసుకున్న తర్వాత జరుగుతుంది కాబట్టి సరైన సమయంలో పెళ్లిళ్ళు చేసి వాళ్ళని ఒక దారికి తీసుకొని రావాలని, సెటిల్మెంట్ అనేది ఎలాగైనా ఉంటుంది. కాబట్టి మనము పిల్లలని కొంచెం వాళ్ళకి మనం మార్పుగా చెప్తూ ఉండాలి. మన పెద్దవాళ్ళం, మీరు ఇలా కాదు నాన్న, పెళ్లి అయిన తర్వాత కూడా సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు పెళ్లి కానోళ్ళు నేను మీకు చూపిస్తాను, నా దగ్గర రండి, వందల ప్రొఫైల్ ఉన్నాయి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అబ్బాయిలు కూడా 30 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఏమంటే ఈ మధ్యన ఒకటి జాతకం అని అదని ఇదని ఏదో వంకలతో టయాన్ని గడుపుతూ ఉన్నారండి. ఓకే. సో ముఖ్యంగా ఏంటంటే అదే ఇందాక అన్నాను కదా, ఒక 5-6 ఇయర్స్ నుంచి మేము చేస్తున్న స్టడీలో మాకు అనిపించింది ఏంటంటే, దాదాపు యాక్చువల్లీ దేశానికి సాయం చేసేది వ్యవసాయం. వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు వాళ్ళకి కరెక్ట్ టైంలో మ్యారేజెస్ అయ్యాయి. కుల వృత్తిలో ఉన్న వాళ్ళకి కరెక్ట్ టైంలో మ్యారేజెస్ అయ్యాయి. ఎప్పుడైతే ఈ వెస్టర్న్ అండ్ ఈ జాబ్స్ ఈ కల్చర్ రావడం తప్పనట్లేదు. సో కల్చర్ ను కూడా మార్చితే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ లో వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లలో మీరు వాళ్ళకి ఒకవేళ మ్యారేజ్ అయితేనేమో వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవడమో, లేకపోతే నానా హంగామాలు అయిపోయి చూస్తున్నాం మనం. సూర్యాపేట ఘటన కానీ, మిర్యాల ఘటన కానీ, ఇలాంటివన్నీ చూస్తున్నాం. సో మన దగ్గర ఇంకా కొన్నిటికేమో వెస్టర్న్ కల్చర్ అంటున్నాము, కొన్నిటికేమో సంస్కృతి సాంప్రదాయాలు అనేసి మనము గేడీలు పెట్టేస్తున్నాం మనమే. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే, వ్యవసాయము ఈ కుల వృత్తులు ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో పెళ్లిలైన కాలాన్ని మరిచి ఇవాళ సరే ఓకే సెటిల్మెంట్ అనేది ఇప్పుడు నాకు ఒక అమ్మాయి ఉన్నా కూడా మంచి సెటిల్ అయిన ఫ్యామిలీకి ఇవ్వాలని ఆలోచిస్తాము. లేదా మీకు ఒక అబ్బాయి ఉన్నా కానీ కూడా మనం ఎవరైనా కూడా తల్లిదండ్రులుగా మన పిల్లలు బాగుండాలని ఆలోచిస్తాం. సో ఎవరిని కూడా మనం తప్పు పట్టే పరిస్థితి కాదు. కానీ దేశ భవిష్యత్ రీత్యా, తగ్గుతున్న జనాభా రీత్యా ఈ లేట్ మ్యారేజెస్ చేసుకోవడము అందరం కూడా ఆలోచించాలనే దాంట్లో ఇవాళ ఈ ఉగాది సందర్భంగా మిమ్మల్ని పిలవడం జరిగిందండి. తద్వారా ఏంటంటే ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు, ఎలా చేస్తే బాగుంటుందనే దానిపైన. ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళు, మేధావులు చాలా మంది దేశానికి కావాల్సిన వాళ్ళు ఆలోచించి వీటిపైన ఒక సరైన నిర్ణయం తీసుకునేసి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా యువతకు ఒక మంచి భరోసా ఇచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా, ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు, ఆ పౌరులు వృద్ధులు కాబోతారు. సో రానున్న కాలంలో వృద్ధాప్యంలో బాధపడేదానికన్నా మనము తగు చర్యలు తగు సమయంలో తీసుకుంటే బాగుంటుందనేసి భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. వనజ గారితో కాసేపు మాట్లాడు మేడం. ముఖ్యంగా ఇప్పుడు మీ దగ్గరికి మీరు అన్నారు ఇందాక 40 years 50 years ఈ టైం గ్యాప్లో, అంటే 40 years తర్వాత మ్యాక్సిమం ఏంటంటే ఎంత మంచి హెల్త్ అయినా కానీ కూడా మనకి వెహికల్ అయినా కానీ కూడా 5-6 years కాగానే మెకానిజం అన్నట్టుగా మన హ్యూమన్ బాడీ, ఎందుకంటే వ్యాయామం చేయట్లేదు ఎవరు కూడా, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లేవు, రకరకాలమైనటువంటి వ్యాధులకు మనము ఆహ్వానిస్తున్నాము మన యొక్క అలవాట్ల వల్ల. సో ముఖ్యంగా మీరు ఆలోచించిన దాని ప్రకారంగా ఈ మ్యారేజెస్ విషయానికి మీరు అంటే ఎలా మన యూత్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎలా ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పేరెంట్స్ అనే కాకుండా యూత్ కూడా, ఎందుకంటే ఇప్పుడు అలవాట్లు కొన్నేమో వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడిపోతున్నారు కొన్ని, ఎందుకంటే ఇవాళ కనీసం వాళ్ళు సంవత్సరంలో గుడికి ఒకసారి కూడా వెళ్ళని జనాభా తయారైంది. ఎందుకంటే క్రమశిక్షణ అనేది మనకి విద్యాలయాలలో, దేవాలయాలలోనే మనకి క్రమశిక్షణ అనేది ఉంటుంది. సో అలాంటి పరిస్థితి కనబడలేదు. సో మీరు మెయిన్ గా యూత్ కి ఏంటంటే అండి, ఇప్పుడు
చదువు మనం ఇంకా ఏదో 30 ఏళ్ల కిందట మన నాన్నగారు వాళ్ళు వెళ్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా వ్యవసాయము అలాంటి పనులు చేసుకుంటూ కూడా వాళ్ళు సరైన తిండి సరైన క్రమశిక్షణతో ఉన్నారు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే చదువుకుంటున్నారు కానీ క్రమశిక్షణ లోపం అవుతుందండి. చదువుకుంటున్నారు, చదువు మీదే ధ్యాస పెడుతున్నారు కానీ ఇంట్లో విలువలు కానీ మనము బయట కానీ ఒక విలువ అనేది తెలియట్లేదు పిల్లలకి. ఆ విలువ తెలిస్తే పిల్లలు ఇప్పుడు ఇంట్లో కానీ అమ్మా నాన్నకు కానీ బయట కానీ ఇప్పుడు ఒక ఆడపిల్లని చూస్తే బయట నా చెల్లితో సమానంగా అన్నట్టుగా ఆలోచించుకోవాలి. ఆ విలువలు తక్కువైపోతున్నాయి. అందరిని అనట్లేదు మనం, కానీ ఆ విలువలు తగ్గాయి చాలా వరకు. అదేంటంటే మనం ఇప్పుడు చదువుకుంటున్నారు, సాఫ్ట్వేర్లు అంటున్నారు, వాటి మీద పెట్టినంత దృష్టి మనము మన సాంప్రదాయాల మీద విలువలు ఇస్తూ మన ఇంట్లో తల్లిదండ్రులు మన వాళ్ళు ఎట్లా ఉన్నారు మన పెద్దవాళ్ళు అని మనం వాళ్ళని ఆలోచిస్తూ వాళ్ళ దారిలో నడుచుకుంటూ ఇప్పటి యువత ఏంటంటే అమ్మ మీరు ఎంత చదువుకుంటున్నారో ఆ చదువుతో పాటు సాంప్రదాయాలని, మరీ సాంప్రదాయాలు అంటే మీరు ఇప్పుడు పాత చింతకాయ పచ్చళ్ళు అంటారు అలా కాకుండా ఇప్పుడు అలాంటివే మనకు ముందుకు వస్తున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మనం అలాంటివే మనకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి మన వాళ్ళు రాగి జావా ఇలాంటివన్నీ తాగేవాళ్ళు, ఇప్పుడేమో అదంతా కొట్టి పారేసారండి. ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద హోటల్లో పోతే అదే పెడుతున్నారు. అంటే పేరు మార్చారు, మాల్ట్ అంటే పాష్ నేమ్ ఉంది, పేరు మార్చి పెడుతున్నారు. అవన్నీ మనకు ముందు నుంచి వచ్చిన సాంప్రదాయాలే, మన వాటినే వాళ్ళు పేర్లు మార్చి మనకు అవి అందిస్తున్నారు. అదే మన ఇంట్లో పెద్దవాళ్ళతో విని మనం అవే మన ఇంట్లో పాటిస్తూ మనం ఆలయాలను సందర్శిస్తూ కనీసం సంవత్సరానికి ఓ రోజు అనకుండా నెలకోసారి నెలలో 2 సార్లు ఆలయానికి వెళ్తూ పిల్లలు ఇప్పుడు ఏంటంటే మీరు చదువుతో పాటు మీరు చదువు బిజినెస్ అంటే ఎవరు ఒప్పుకోరండి. ఇప్పుడు మీరు వృత్తి పనుల వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఏ వృత్తి పని వాళ్ళు చూడండి వృత్తి పనులు చేశారంటే వాని వృత్తి పేరు పైన నానా హింస పెట్టేసి వాడు సమాజంలో తిరగకుండా చేస్తున్నారు. అది అయిపోయింది. అప్పుడు బాగుండే. నేను అనేది ఏంటంటే ఈ వ్యవసాయము కుల వృత్తులు ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో మ్యారేజెస్ అయ్యాయి. ఇప్పుడు మనం ఆధునికంగా వెళ్తున్నాము, పాష్ గా ఉన్నాము అనేసి మనం అంటున్నాం కదా. కాకపోతే ఏంటంటే విరుట కొరట అన్నట్టు ఇప్పుడు ఎటు దారి తీస్తున్నా అర్థం కాని సమాజంలో మనం ఉన్నామనే దానిపైనే నేను మాట్లాడుతున్నాను. సో మన కుల వృత్తులు కానీ అంటే కుల వృత్తులు అనేది నేను ఎందుకు అంటున్నాను అంటే అప్పుడు సమయానికి మ్యారేజెస్ అయ్యాయి, ఇప్పుడు అవ్వట్లేదు అనే దానిపైన ఆలోచిస్తారనే దానిపైన నేను చెప్పడం అంతే తప్ప నేనేదో కరెక్టే మీరు అన్నట్టు. ఎందుకంటే ఏ కుల వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు పేరెంట్స్ కూడా తల్లిదండ్రులే అనుకోండి, ఎవరి వృత్తి వాళ్ళది. మన అమ్మాయికి అల్లుని చూసేటప్పుడు ఆ వృత్తి వద్దు అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు అయ్యగారుల పరిస్థితి చెప్పొద్దండి అయ్యగారులది అయితే పాపం. తన అయ్యగారు ఉంటాడు, తన బిడ్డకి అల్లుడు మాత్రం అయ్యగారు. మళ్ళీ తన కొడుకు ఉంటాడు, తన కొడుకు అయ్యగారు అయితే పర్వాలేదు, పురోహితుడు అయితే పర్వాలేదు, అల్లుడు మాత్రం వద్దు. అట్లా ఉంది పరిస్థితి. అంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మనం ఇట్లా ఆలోచిస్తూ పోతే ఇప్పుడు ఒక అయ్యగారు అన్నప్పుడు మనకు ప్రతి ఒక్కరికి అవసరమైన మనిషే కదా, మంచికి అవసరమే చెడుకి అవసరమే. మరి అలాంటి వ్యక్తే మనకు వద్దనుకుంటే మన ఫ్యూచర్ ఏంటి? మరి ఇప్పుడు వృత్తి పనులు కూడా కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కడు చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడితేనే మనకు పనులు జరుగుతున్నాయి. ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తిని గౌరవించుకోవాలి కదా. మనము వృత్తిని గౌరవించడం మానేసి ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అనే దీంతో మాయలో పడే వేరే ఏ బిజినెస్ కానీ ఎవరిని కానీ వద్దని పక్కన పెట్టి 30 ఏళ్ళు వచ్చినా కూడా అట్లాగే ఉంటున్నారు అమ్మాయిలు. సో మొత్తానికి మీ ద్వారా ఒక మంచి విషయాన్ని నలుగురికి చెప్పారనేసి మేము భావిస్తున్నాం అండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే మెయిన్గా మా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా ఏంటంటే ఏదైతే అంటే వైఫల్యానికి గురవుతున్నటువంటి విషయాలని మేము మెయిన్గా లేవదిస్తామండి. ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు ఇంటర్వ్యూస్ అయినా ఇప్పుడు అన్ని బాగున్న వాళ్ళని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తారండి. వాళ్ళ ఛానల్ రేటింగ్ కొరకు అనుకోండి, లేకపోతే వాళ్ళ రేటింగ్ అని. సో ఏం లేని వాళ్ళను అంటే మామూలుగా మనమే ఎందుకు చేసుకోవద్దు అనే దానిపైనే ఈ యొక్క పరిచయ వేదికని మనము ఏర్పాటు చేసామండి. సో ఎందుకంటే ఇప్పుడు మామూలుగా సెలబ్రిటీస్ దగ్గరైనా ఎవరి దగ్గరైనా అన్ని ఉన్న కొప్పు అంటే అన్ని ఉన్న ఎన్నికలు ఉన్న మా కొప్పు ఎక్కడ పెట్టినా చక్కదనం అన్నట్టు వాళ్ళని ఎవరు ఏం చేయకపోయినా పర్లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో మా ప్రయత్నం ఏంటంటే మా స్థానికంగా ఉన్న వాళ్ళు, మన లోకల్లో ఉన్న వాళ్ళు కేవలం ఓట్లకే కాదు వాళ్ళు అన్ని విధాలుగా ఎదగాలనేదే మా ప్రయత్నం. సో వాళ్ళు వ్యాపార రంగమే ఉండొచ్చు, విద్యా రంగమే ఉండొచ్చు, కళారంగమే ఉండొచ్చు, ఆట రంగంలో ఉండొచ్చు, ఏ రంగంలో ఉన్నా కూడా వాళ్ళని పరిచయం చేసి 10 మందికి పరిచయం చేయడమే ఈ వేదిక యొక్క ముఖ్య లక్ష్యం అండి. దాంట్లో భాగంగానే మీరు ఇందాక అన్నారే ఈ బాక్స్ అనేసి, అంటే ఇది మై నేషన్ బాక్స్ అనేసి ఎల్పిడిఓ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం అండి. ఘర్ ఘర్ డాక్ డబ్బా. మై నేషన్ అంటే మన దేశం, మనము పుట్టింది ఈ దేశంలోనే, మనం లాస్ట్ కి మనం అంతిమంగా కలిసిపోయేది కూడా ఈ దేశంలో. ఈ ఆస్తులు పాస్తులు ఏవి కూడా రావు, లాస్ట్ కి మన యొక్క విలువైనటువంటి
కార్యాలయాలను రానున్న తరాలకు ఉండే విధంగా ఉండాలనేసి ఈ యొక్క బాక్స్ ని రిజంబుల్ అంటే బాక్స్ యొక్క ప్రతిమ ప్రతి ఇంటి ముందు ఉండాలనేది మా లక్ష్యంతో తీసుకున్నటువంటి కార్యక్రమం అండి. దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనేసి ప్రయత్నిస్తున్నాం. అంత పెద్ద వాళ్ళను కలవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్ట్యా పెట్టుకునేసి. తద్వారా ఏంటంటే కింది నుంచి పై దాకా ప్రతి ఒక్కరికి ఈ బాక్స్ పైన అవగాహన ఏంటంటే మన యొక్క సంస్థలను మనం కాపాడుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది అనే దాంట్లో భాగంగా అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ రెండు కలిస్తేనే ఈ దేశం అనే దానిపైన ఈ మై నేషన్ బాక్స్ ని రూపుదిద్దుబడిందండి. సో మీరు చూడొచ్చు ఇది బాక్స్. సో మన యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు నాటి నుంచి నేటి దాకా సో ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి సెలబ్రిటీ లాగా మారి సే నో టు డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టాలనేదే మా యొక్క ముఖ్య ప్రయత్నం. సో ఎవరో సెలబ్రిటీ చెప్తే మనం మారడం కాదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళం ఫస్ట్ మనలో ఒకరు ఇన్స్పెక్టర్ గా ఉండాలి, ఇంటికి పెద్దవాళ్ళు అనే దానిపైన. ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఇంట్లో వాళ్ళకి అవగాహన లేకపోతే బయట వాళ్ళు వచ్చి, ఎందుకంటే 140 కోట్ల జనాభాకు కావాల్సినటువంటి యంత్రాంగం మనకు లేదు. సో మనలో మనమై ఒక సైనికుల్లాగా ఉండేసి ఈ డ్రగ్స్ మహమ్మారిని, ఈ బెట్టింగ్ అని ఇలాంటి చాలా ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలను మన ఇంటి ముందు మనము ఎస్ వీఆర్ సేఫ్, వీఆర్ డ్రగ్ ఫ్రీ హౌస్ అనేసి చెప్పుకునే విధంగా ఈ బాక్స్ ని రూపుదిద్దుబడిందండి. సో మీరు మొత్తానికి మా స్టూడియోకి రావడము, మీ యొక్క మ్యాట్రిమనీ కూడా, ఎందుకంటే ఇద్దరి కలయికతో కుదురుతుంది ఒక వివాహం. సో వివాహము విందు వినోదము అన్నట్టుగా. సో ముఖ్యంగా ఏంటంటే మ్యాట్రిమోనీ మీరు అంటున్నారు కాబట్టి మన యొక్క మ్యారేజెస్ లలో కూడా ఫుడ్ బాగా వేస్ట్ చేస్తున్నారు. సో మీరు ఏమైనా చెప్పగలుగుతారా దీనిపైన? ఫుడ్ ఎందుకంటే చాలా మటుకు ఏమైపోతుందంటే 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు, లేకపోతే ఒక లాంటి ఫుడ్ వేస్టేజ్ అనేసి మా యొక్క ఈ 5-6 years లో చేస్తున్నటువంటి సర్వేలో మన హిందూ సాంప్రదాయాలలో జరుగుతున్నటువంటి మ్యారేజెస్ లలో ఎస్పెషల్లీ ఫుడ్ అనేది చాలా వేస్ట్ అవుతుంది. దీనిపైన మీరు 2 విషయాలు చెప్తారని ఆశిస్తాను. తప్పకుండా. ఫుడ్ విషయానికి వస్తే ఎట్లా అంటే అండి, ఎక్కువ మంది వస్తారన్న విషయం పక్కన పెడితే ఎక్కువ క్వాంటిటీలు చేయాలని, ఎవరో చేశారని మనం చేయాలి. అది ఇప్పుడు జనాలు ఎట్లా వచ్చేవాళ్ళు వస్తారు, కాకపోతే ఇప్పుడు మనం 4 రకాలు చేస్తే అవతల వాడు 10 రకాలు చేశాడు, మనం ఇంకో 15 రకాలు చేయాలి. ఆ విధంగా చేస్తూ ఆ ఫుడ్ వేస్టేజ్ ని ఎక్కువ చేస్తున్నారు. అది దాన్ని మనం ఎట్లా నియంత్రించుకోవాలి అంటే మనము ఎదుటి వాడిని చూసి మన స్థాయికి తగ్గట్టుగా మనం చేసుకుంటూ నాకు నిజంగా అండి ఈ మధ్యన చూస్తే అనిపించింది, కొన్ని బ్యానర్లు అయినా పెట్టుకోవాలి. మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. మనము తినే అన్నాన్ని ఇప్పుడు మనం ఎవరైతే తింటున్నామో ఆడ 10 రకాలు ఉండనివ్వండి, మనకి ఏది ఇష్టమో మనకు నచ్చిందే దీన్ని వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. అది మన బాధ్యత. పెట్టేవాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఏమంటే ఇది కమర్షియల్ గా పెద్దగా అందరినీ చూసి ఒకరిని చూసి ఒక పోటీ ప్రపంచం అయిపోయింది కదండి. మన దగ్గర ఏమున్నా లేకున్నా మనం ఏ స్థాయిలో ఉన్నా అవతల వాడు అట్లా చేశాడు కాబట్టి మనము చేయాలి. ప్రదర్శన అది మనము ఏదో సాంప్రదాయంగా పద్ధతిగా ఇప్పుడు ఏ తండ్రి అయినా ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ఎంతో కష్టపడి సంపాదించి చేస్తాడండి. మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మన స్థాయికి తగ్గట్టుగా చేయాలి. ఎదుటివాడు 10 చేశాడని మన తాహతకు మించి చేసి అప్పుల పాలవటం చాలా మందిని చూస్తున్నాను. వేస్టేజ్ కావడము. ఎందుకంటే ఆ 10 రకాలు పెట్టేసరికి వాడికి ఏం తినాలో తెలియదు. 10 రకాలు పెట్టుకుంటాడు కానీ ఏం తినాలో అర్థం కాదు, మళ్ళీ అదంతా చెత్తబుట్టలో. కాబట్టి మనం కూడా ఆలోచించుకోవాలి, మనకి ఏది అవసరమో అదే తీసుకోవాలి. మనం కూడా అన్ని రకాలుగా అందరినీ చూసి చేసే బదులు 10 రకాలు పెట్టినా కూడా కొంచెం క్వాంటిటీలో సక్రమంగా మన సాంప్రదాయమైన ఆహార పదార్థాలు పెడితే వాళ్ళకు కూడా ఆరోగ్యము, మనకు ఆనందం. ఎందుకంటే ఈ ఫుడ్ వేరే లేని వాళ్ళకి ఇచ్చినా కానీ ఇంకా అది కదా బాగా ఉపయోగపడుతుంది. సో మొత్తానికి మనకు వనజ గారు మ్యాట్రిమోనీ నిర్వాహకులు కేవలం మ్యారేజ్ సెట్ చేసి పక్కకి జరిగిపోవడం కాదు, సమాజం పైన ఉన్నటువంటి బాధ్యతను మనకు తన మాటలలోనే తెలుస్తుంది. సో ఎవరైనా కానీ కూడా మ్యారేజెస్ విషయంలో వాళ్ళు అప్రోచ్ అవ్వాలనుకుంటే మేడం గారి నంబర్ మీకు కింద స్క్రోల్ అవుతుందండి, డైరెక్ట్గా నేరుగా అప్రోచ్ అవ్వచ్చు. ద్వారా ఏంటంటే మన స్థానికంగా ఉన్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ కూడా తన దగ్గరికి కంప్లీట్ స్క్రూటనింగ్ అయిన తర్వాతనే ఆ మ్యారేజ్ ప్రొఫైల్ వస్తుందనేసి తను చెప్పడం. అలాగే మీరు కూడా మీ యొక్క పర్సనల్గా మీరు కూడా చెక్ చేసుకోవాలి. తద్వారా ఏంటంటే తన యొక్క మీడియేటర్గానే ఉంటుంది మీ యొక్క సంబంధాన్ని దృష్ట్యా. సో ఈ ఉగాది విశ్వవసు నామ సంవత్సరము అందరికీ సుఖ సంతోషాలు కలిగించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరిలో ఒక మార్పును తీసుకురావాలని కోరుకుంటూ, అందరూ చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా పెళ్లిళ్ళకి ఎదురు చూస్తున్న వాళ్ళకి, సంబంధాలు కుదిరే వాళ్ళకి కూడా ఈ సంవత్సరంలో అందరికీ పెళ్లిళ్ళు కూడా కావాలని, ఎక్కువ సమయం తీసుకోకుండా సరైన సమయంలో పెళ్లిళ్ళు చేసుకోవాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరం ఉగాది విశ్వవసునామ సంవత్సరంలో నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.